ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇంకెంతమంది జీవితాలు అదే బయట చేస్తావు? ఒకటి ఇప్పుడు మీరు అన్నట్లుగానే లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను తప్పుగా అంటున్నాను అనుకోవద్దు. మీరు మాకు తినా కూడా చాలా ఉంది, మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నారు. నిజంగానే అతని దగ్గర నుంచి సపరేట్ అవుదామని డిసైడ్ అయిపోయారు. అతనికి కూడా ఉండే ఉద్దేశం లేదు, మీకు అసలే ఉండే ఉద్దేశం లేదని క్లియర్గా చెప్పేశారు. బాబుకి ఇవ్వాల్సిన గోల్డ్ కొద్ది గొప్ప ఇచ్చేశారు. కేవలం మీ నాన్నగారు మాట్లాడుతున్నట్టు ఒక 50 లక్షలు, నేను 3.5 ఎకరాల గురించి కూడా మాట్లాడలేదు, పోతే పోయి ఆ డబ్బులు కూడా అన్నారు. అతను నోటీస్ పంపించిండు అన్నారు. నిజంగా చిచి అసలు ఆ 50 లక్షలు కూడా వద్దు, వీళ్ళతో వచ్చే వద్దు, మనకి ఎందుకు సైన్ చేసేద్దాం అని ఒక పూట కూడా అనిపించలేదు మీకు? సైన్ చేసి పంపించేస్తే పోయింది కదా ఈ పీడ అంత. మరి వాళ్ళు పంపించిన అంటే ఎందుకు నోటీస్ ఉంది మరి? డివోర్స్ పిటిషన్ కాదు, పిటిషన్ వస్తే సైన్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు పంపించిన నోటీస్ లో కూడా నేను అతనికి మందు తాగిపించి అతన్ని న్యూడ్ వీడియోలు తీసానని వీడియోలు వేరే అమ్మాయిని పెట్టా. ఇక్కడే ఉంది, మీరు చదువుతారా నోటీస్? ఓ అట్లా కూడా ఇప్పుడు వేరే అమ్మాయితో ఎంతమందిని బజార్ని వేస్తారండి వీళ్ళు. ఇప్పుడు మీరు తాగిచ్చే ముందు ఆ కెమెరాలో ఉంటది కదా, దానికి ముందు ఇంకా ముందు ఆ రొమాన్స్ అంటే చెప్పా కదా మీకు ఇంకొక అమ్మాయి ఉందని, ఆ మాట్లాడేది మా అమ్మాయి అంటే కన్వర్సేషన్ ఉంటది కదా ఇద్దరి మధ్య. ఎంత బూత్ అంటే తల్లి పాలు ఇవ్వలేదని చెప్తున్నాడండి. అసలు ప్రమాణం ఏమన్నా ఇక్కడికి వచ్చి బిడ్డ మీద. సార్ నేను రోజు మటన్ తిని ఫ్యాటీ లివర్ తెచ్చుకున్నా, B12 అనే విటమిన్ నాకు ఘోరంగా ఎక్కువైంది బాడీలో. ఇదంతా దేనికంటే పాలు పట్టాన్ని మటన్ తిని. దాన్ని కూడా మీడియా వాడుకుంటున్నాడు ఆయన. పాలు లేదంటాడు. 13 నెలలు పాలిస్తే అయినా సరే ఒక ఆడది పాలిస్తుందో ఇవ్వదో తన ఇష్టం అది. కానీ నేను పాలు ఇచ్చి కూడా ఇచ్చాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. గ్రేట్. వాళ్ళ అబ్బాయిని ఆయన వచ్చి పిల్లగాడు మందు దాపిచ్చి అతను న్యూడ్ వీడియోస్ వేరే అమ్మాయిలతో తీశారు. ఒప్పుకున్నాడుగా, న్యూడ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని ఒప్పుకున్నాడుగా. అంటే ఎంతమంది ఆడవాళ్ళు నాకు ఎలా తెలుసు? ధర్మాకు అలా తెలుసుగా, చూసే అమ్మాయిలు మీ వీడియోలు నా దగ్గర ఉన్నాయని ధర్మాకు తెలుసు. తెలిసే మిమ్మల్ని బయట వేస్తున్నాడు. ఫస్ట్ మిమ్మల్ని నాశనం చేస్తుంది ఏం కాదు ధర్మ, అది తెలుసుకోండి. సో ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఇది ఒక రోజుతో తెగేది కాదు. డెఫినెట్గా ఇది మీరు అంటే నాకు తెలిసినంత వరకు ఈరోజు ధర్మ కాదు కూర్చోవాల్సింది, బాబు గారే. బాబు గారితోనే ఈ విషయం డీల్ క్లోజ్ అవుతుందని నేనైతే ఫైనల్గా అంటే ఫస్ట్ నుంచి ఇదంతా చూస్తున్నాను కాబట్టి ఈ కథ తను మాట్లాడిన 2 hours ఇదే ఛానల్లో తన వర్షన్ విన్న తర్వాత, ఆఫ్టర్ బాబు గారు కేమ్ టు ద మీడియా, ఆయన మాటలు ఇవన్నీ విన్న తర్వాత మహేష్తో కూడా నేను మాట్లాడాను పర్సనల్గా ఒక 1/2 hour పైన. అతని వర్షన్ అతను చెప్పాడు. ఇవన్నీ కూడా విన్న తర్వాత కేవలం బాబు గారు గౌతమి కూర్చుంటేనే ఇది తెగుతుంది, ఎవరు కూడా కాదు ఇక్కడ. సో వీళ్ళిద్దరూ ఉంటేనే మీకేంటి నాకేంటి ఫైనల్గా ఇది క్లోజ్ ఎలా అనేది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే తెలుతుంది, వాళ్ళిద్దరు ముఖాముఖితోనే తేలుతుంది కాబట్టి. సో బాబు గారు తను ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది, మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము, ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము, లేకపోతే ఫేస్ చేయడానికి కాకుండా ఇది కూర్చొని క్లోజ్ చేసుకోవడానికి కూడా రెడీగానే ఉన్నాను. ఏది ఏమైనా కానీ ఒక సింగిల్ లేడీ నేను ఉండి పోరాడుతున్నాను. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఇప్పుడే బయటికి రావడం జరిగింది. మీరు వచ్చి మాట్లాడటం కన్నా కూడా ధర్మ వచ్చి మాట్లాడితే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది కదా అన్నారు. సరే ధర్మకి ఏదో హెల్త్ బాగాలేదన్నారు, రీజన్స్ అవన్నీ వేరే పక్కన పెడితే, తను చెప్పినట్లుగానే మీరు నిజంగా తనతో కూర్చొని ఇక్కడ తను ఫేస్ చేశారా లేకపోతే ఆమె మిమ్మల్ని ఫేస్ చేస్తుందా ఇవన్నీ పక్కన పెడితే క్లోజ్ చేసుకునే దమ్ము మీకుందా అని కూడా తను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఇది ఈ రోజుకే క్లోజ్ చేసేద్దాం, మీరు వచ్చే మాట అయితే రెడీగా ఉంటే కాల్ చేసి ఇక్కడే కూర్చొని ఇక్కడే క్లోజ్ చేసుకుంటాను నేను తను క్లియర్గా చెప్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు తన మాటలు వింటే అర్థమవుతుంది తను పెద్దగా ఇలాంటి వాటికి చాలా వ్యతిరేకం, దూరంగా ఉండే వ్యక్తి. ఏది ఏమైనా జరుగుతుంది, మనం అయితే ఆపేవాళ్ళం కాదు కదా అని ఒక క్లారిటీ అయితే వాళ్ళ మదర్కు ఉంది, ఒక టీచర్గా కాబట్టి ఆమె ఫుల్ క్లారిటీతో ఉన్నారు. బట్ ఫాదర్ కాబట్టి డెఫినెట్గా డాటర్ ఎమోషన్ ఉంటుంది. సో ఒక సపోర్ట్ నిలబడాలి. సో జరిగింది ఏదో జరిగింది, తన బతుకు అన్యాయం అయిపోయింది, మనం తెచ్చేది కాదు ఇది, ఎందుకంటే అనుకుంటే వచ్చేది కాదు ఇది, ఇంకా అయిపోయింది, ఇంకా గతం గతహ. మీరు వచ్చే మాట అయితే చెప్పండి. సో ఆ డేటు ఆ టైము నేను తనకి ఇన్ఫామ్ చేస్తాను. వాళ్ళ నాన్నగారు కూడా అక్కర్లేదు, తనకి ఇన్ఫామ్ చేస్తాను. సో నాన్నగారి ప్లేస్లో మీరు కూర్చున్నా తనకు ఓకే, ఎందుకంటే నాన్న తర్వాత నాన్నంతగా భావించింది మిమ్మల్ని, అదే రెస్పెక్ట్తో తను మాట్లాడింది, అదే రెస్పెక్ట్ మీకు ఇచ్చిందని మీరు మాట్లాడారు. మీ ఇద్దరి మధ్య వైరం ఏం లేదు, కేవలం వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ తప్పితే మీకు తనకి ఏం లేదు. సో ఆ ఫుల్ క్లారిటీ కూడా తను ఇచ్చేసింది అన్ని ఇంటర్వ్యూలలో. అండ్ మీరు కూడా ఇచ్చేసారు, నా కోడలతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆమె చాలా మంచిదని కూడా మీరు చెప్పారు.
సో మంచిది అనుకుంటే ఇంత దూరం తీసుకొచ్చే కన్నా కూడా దీన్ని కట్ చేసేది. నాన్నగారి ప్లేస్లోనే కూర్చోండి, మామగారు అనుకోవద్దు, కాసేపు నాన్నగారే అనుకోండి, మీకు కూతురు ఉంది, కోడలు అనుకోవద్దు, కూతురు అనుకోండి. సో ఎవరి లైఫ్లో అయినా మన చేతుల్లో లేనప్పుడు మనం ఏం దాన్ని ఆపలేం కాబట్టి సో క్లోజ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మీరు రావచ్చు బాబు గారు. సో మీరు కూడా మీ మామగారికి ఫైనల్గా చెప్పేస్తే క్లోజ్ చేసేద్దాం. జరిగిందే మనం పట్టుకొని కూర్చోవటం వల్ల అయితే ముందుకేది కదలదండి. మీరు నన్ను అన్నారు సరే, నేను అన్నాను సరే, ఇంకా ఇక్కడతో మనం ఆపేయటం వల్ల మనకన్నా కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు మన పిల్లాడి కన్నా కూడా బయట ఆడపిల్లలు వాళ్ళ అమ్మా నాన్న, మీరు మమ్మల్ని ఎంత లేనోళ్ళని చేసేద్దామని ప్రయత్నించినా మీరు తీసుకొస్తున్న ఆడపిల్లలు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ లైఫ్స్లో. ఆ ఆడపిల్లలు వాళ్ళకి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయటం ఇదంతా కూడా ఆగుతుంది. మీరు నిజంగా ఆడవాళ్ళకి స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటుంటే కనుక రండి. నేను అడుగుతున్న ఆబ్లిగేషన్స్ ఏమీ లేవు, ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నవే. నేను మిమ్మల్ని డోర్లేసి కోట్లు ఏ రోజు అడగలేదు, ఈరోజు కూడా అడగను. నేను మాట్లాడుకుందాం, రండి డిస్కస్ చేసుకుందాం నీట్గా హుందాగా. ఎలా అయితే మీరు మా నాన్న వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక పెద్ద మనుషుల్లాగా ఆ జిల్లాలో తిరిగారు, అదే పెద్దరికంగా డీల్ చేసుకొని ఇంకా మాకు మనల్ని ఇప్పటిదాకా ఎవరైతే చూసారో వాళ్ళకు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అంతే అక్కడితో మీ లైఫ్ మీది, మా లైఫ్ మాది అనే ప్రయాణం స్టార్ట్ చేద్దాం. సూపర్. ఇది నా విన్నపం.